హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధ శనివారంగా నీవు నాయన తండ్రి ప్రపంచ మానవాళి కోసం నాయన తండ్రి స్తోత్రం నాయన. ఆ సిలువలో నాయన చనిపోయి నీ రక్తం కార్చి నాయన తండ్రి పాప మనుషుల పాప నిమిత్తం చనిపోయి జీసస్. జై బోలో యేసు మహారాజుకు హల్లెలూయా. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. బాధలు మనలను కృంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. విశ్వాసమునకు కట్ట అయిన యేసయ్యే మన అండె. ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా. ఎరుకో గోడలు ముందున్నా. ముందర గుడ్ ఫ్రైడే సటర్డే సాక్షాత్తుగా ఉండాల్సిందిగా పరిగెత్తు 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 ఎదురైనా అద్భుతదేవుడు మనగుండా. భయమేలా మనకింకా. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన. యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. అందరి కొరకు క్రీస్తు మరణించాడు. భూలోకంలో ఒకరు మరణించినప్పుడు అది శుభదినముగా పరిగణించబడలేదు. కానీ ఒక యేసుక్రీస్తు ప్రభుల వారి మరణమే శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. అది మానవాళికి శుభము. ఎందుకంటే మానవాళి మీద ఒక గొప్ప పాపము. అది ఎవరు ఆయనలో విశ్వాసం ఉంటే మన మీద ఉన్న పాపం కొట్టివేయబడుతుంది, నిత్య మోక్షం మనకు వస్తుంది. ప్రియమైన వారులారా, కాబట్టి ఈ రక్షణ, ఈ యొక్క రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేం. ప్రియమైన వాళ్ళారా, ఒకనొక సమయంలో మనం అజ్ఞాన కాలంలో ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ యొక్క సువార్త అంతగా ప్రకటించబడతా ఉన్నది. నరులందరూ ఆయన వైపు తిరగాలని, యేసులో విశ్వాసం ఉంచాలని తండ్రి అయిన దేవుడు కుమారుని ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ప్రియమైన వారులారా, యేసు నామంలో మనం విశ్వాసం ఉంచుతాం, యేసును అంగీకరిద్దాం, యేసు నామంలో మనం ఈ విశ్వాస యాత్ర కొనసాగిద్దాం. నేడే రక్షణ దినము. కాబట్టి మనం అందరం గ్రహించాల్సింది ఏంటంటే ఈ రక్షణ నాకు సహాయకుడు, నా బాబని
యేసుక్రీస్తు ఇక్కడికి చూడండి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ ఈ మార్గం కూడా మనం ఎక్కాము. మనం ఎక్కడికి వచ్చినా ఎక్కుతున్నామని మనం ప్రతి ఒక్కరు ఇక్కడ గమనించాలి. చాలా మంది గమనించరు, ఎందుకంటే సత్యుడు అయితే మేము అంటారు, కానీ అది వాళ్ళు కాదు. ఎందుకంటే ఎందుకంటే నేను మార్గమును సత్యమును జీవనం, ఎందుకంటే నాకు తప్పించిన తండ్రి అర్జునికి ఎవరు వారసులు కాదు. ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది ఉన్నారు వాస్తవమే, కానీ ప్రభుని అంగీకరించడం గొప్ప భాగ్యం. ఆకాశం అంది కానీ భూమి కానీ ఏ నామం రక్షణ లేదు, ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు నామమునే రక్షణ నాది. సెలవిస్తా ఉన్నారు. ఏ భేదము లేని అందరూ ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథంలో సెలవిచ్చారు. ఏ భేదము లేని అందరూ ప్రార్థన చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని ఆ యొక్క రోమిలకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో సెలవిచ్చారు. ఆ పాపం వల్ల వచ్చే జీవితం మరణం, దేవునికి మహిమకరుడు కాక. 7 దినాల్లో మనం గమనించినట్లయితే భూకంపాలు ఎన్నో కలుగుతా ఉన్నాయి. తర్వాత మనం గమనించినట్లయితే ఎన్ని ప్రమాదకరమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా జీవితాలు ముగిస్తా ఉన్నారు. ఏమిటి కారణం అంటే నిజమైన దేవుణ్ణి మనం తెలుసుకోలేకపోతా ఉన్నాం. ఆయన ఎవరు, ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అందుకే 2000 వెనుక చూడని సైనికులం, మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోనే విశ్వాసులం. మరణమైన శ్రమ ఎదురైన బెదిరిపోనే విశ్వాసులం. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. యేసు దేవుని ఆరాధికులం, వెనుక చూడని సైనికులం. శద్రకు మేషకు అబెద్నెగోలను అగ్నిగుండంలో త్రోయబోగా. శద్రకు మేషకు అబెద్నెగోలను అగ్నిగుండంలో త్రోయబోగా. నెబుకద్నెజరు మాకు చింతయే లేదులే, మా దేవుడు మమ్మును రక్షించులే. నెబుకద్నెజరు మాకు చింతయే లేదులే, మా దేవుడు మమ్మును రక్షించులే అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై జయించిరే వారు. అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై జయించిరే. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. యేసు దేవుని తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఇలా మేము చెప్పేది ఏంటంటే దేవునితో సమాధానపడమని. అంటే అనగా ఒక అర్థం ఉంది. అంటే దేవునితో సమాధానం లేదా? అవును, నీవెవరైనా, ఏ దేశస్థులైనా, ఏ ప్రజలైనా కూడా దేవునితో మనకు సమాధానం లేదు. 11 సంవత్సరాల క్రితము తెలంగాణ ఆంధ్ర విడిపోయినాయి. కొన్ని విషయాలలో సమాధానం లేదు. కృష్ణా జిల్లాల విషయంలో సమాధానం లేదు. అదేవిధంగా ములుగు మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాల విషయంలో సమాధానం లేదు. ఉద్యోగస్తుల విషయంలో సమాధానం లేదు. రాష్ట్రానికి మధ్య సమాధానం లేదు. భారతదేశంలో పాకిస్తాన్ విడిపోయి కూడా ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో సమాధానం లేదు. ఇండియాకి చైనాకు మధ్య సమాధానం లేదు. గ్వాలియర్ ర్యాలీ ఆయన సమాధానార్థమైన శిక్ష మీద మోపబడింది. మనం కేవలం చేయాల్సిన పని ఒకటే, నే
సిలువలో బలయ్యాడని నువ్వు ఒప్పుకుంటే ఆ రక్షణ నీది. నువ్వు రక్షింపబడితే ఇక్కడ కను మూస్తే పరలోకంలో కను తెరుస్తావు. ఇది ఒక సొంత మార్గం కోసం కాదు, ఓట్ల కోసం కాదు, రక్షణ మార్గం. తప్పకుండా ఈ లోక రచన ముగించబోతుంది త్వరలోనే. కొన్ని వేల సంవత్సరాలుగా బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలన్నీ తూచా తప్పకుండా జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని జరగబోతున్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే అది త్వరలోనే ప్రపంచం అంతం కాబోతుంది. ఒకటే లేకపోయినా మనమే చనిపోతాము. చనిపోయిన తర్వాత ఒక జీవితం ఉంది. నువ్వు సమాధాన పడితే పరలోకంలో ఉంటావు. నువ్వు సమాధాన పడకపోతే నువ్వు నీతిమంతుడు అయినా నీ ఆస్తంతా ప్రజలకు పంచిపెట్టినా నీకు స్వార్థం లేకపోయినా తప్పకుండా నరకానికి వెళ్తావు అని బైబిల్ చెబుతుంది. నువ్వు నరకం పోకుండా పరలోకాలంటే యేసు క్రీస్తును నమ్మి ఆయన నామంలో నువ్వు పరలోకానికి వెళ్ళాలి. దేవుని వాక్యం ఉనికిలో ఆశించుగాక. జీవంగలతో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవాన్ని శత్రు సైన్యము దండెత్తి వచ్చగా యెహోషాపాతు ప్రార్థన చేసగా. శత్రు సైన్యము దండెత్తి వచ్చగా యెహోషాపాతు ప్రార్థన చేసగా. యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చగా భయమే లేక వారు జయ గీతం పాడగా. యుద్ధం నాదని దేవుడు సెలవిచ్చగా భయమే లేక వారు జయ గీతం పాడగా. ఆత్మతోడా స్తుతిస్తుండా దేవుడే యుద్ధం జరిగించేగా. వారు ఆత్మతోడా స్తుతిస్తుండా దేవుడే యుద్ధం గెలిపించేగా. మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. యేసు దేవుని ఆరాధకులం, వెనుక చూడని సైనికులం. శత్రు గొలియాతు సవాలు విసిరగా దేవుని ప్రజలంతా మౌనమాయగా. శత్రు గొలియాతు సవాలు విసిరగా దేవుని ప్రజలంతా మౌనమాయగా. ఒక్క దావీదే రోషముతో లేచగా జీవము గల దేవుని నామాన్ని చాటగా. ఒక్క దావీదే రోషముతో లేచగా జీవము గల దేవుని నామాన్ని చాటగా. చిన్న రాయ్ గుడిసె తోడా ఆత్మశక్తితో గెలిచెగా. చిన్న రాయి గుడిసె ప్రభునందు ప్రియమైన వారులారా, మరి మన ముల్లి పంపుల గ్రామ ప్రజలారా, సర్పంచ్ గారికి, ఇతర అధికారులకు, ఎంపీటీసీ, వార్డ్ మెంబర్స్, గ్రామ ప్రజలందరికీ కూడా చేరవచ్చిన మరి సహోదరి సహోదరులందరికీ మరి ఈ సమయం ముందు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం మరియు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మేమందరము దేని కొరకు ఈ ప్రయాసం అంటే, ఈ నా మాటలు వింటున్న వారందరికీ కూడా మా ప్రయాసం దేని కొరకు అంటే, ప్రియమైన వాళ్ళారా, లోకంలో ఎక్కడ కూడా నెమ్మది లేదు, ఏ నామములో కూడా నెమ్మది లేదు. క్రీస్తు నామములోనే నెమ్మది, యేసునందు నెమ్మది, యేసులో శాంతి, యేసులో ముక్తి, సంతోషం. ప్రియమైన వాళ్ళారా, మేము ఇది అనుభవపూర్వకంగా మీకు తెలియజేస్తా ఉన్నాము. మనకు భూమి మీద ప్రకటించబడిన ఏ నామంలో కూడా మనకు రక్షణ లేదు. ప్రియమైన వాళ్ళారా, ఒకటి గమనించాలి. మా యేసుడే మా జయం, మా యేసుడే మా బలం, మా యేసుడే మా జయం. ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. తన ప్రాణమిచ్చి మృతిని గెలిచిన యేసు రాజే మా అతిశయం. యేసు దేవుని ఆరాధకులం, వెనుక చూడని సైనికులం. యేసు దేవుని
వచ్చాడు. అందుకోసమే క్రీస్తుని గురించిన వార్త నమ్ము వారికి మరి అది ఎంతో శక్తి ఉన్నది, నమ్మని వారికి అది ఎంతో వెర్రితనంగా ఉంటున్నది. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు యేసు క్రీస్తుని నమ్ముట వలన ప్రతి ఒక్కరికి మరి మంచి ఆ యొక్క జీవితము, జీవము, విధానము మరి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనలో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులే గాని, మనలో ఉన్నటువంటి నేను దయ్యాలు, భూతాలతో వచ్చి ఆయన కుమారుడు మనకు అనుగ్రహించాడు. కనుక ఈ దుబాక పట్టణంలో ప్రభు మరి మీ కొరకై మీ గ్రామంలోకి వచ్చి ఉన్నారు. ఆయన జై బోలో యేసు మహారాజుకు. ఇశ్రాయేలు మధ్య మేఘ స్తంభమైన దేవుడు. సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. సర్వ మానవాళిని ప్రేమించిన దేవుడు. ఇంగ్లీష్ వాడైనా, హిందీ వాడైనా, తెలుగు వాడైనా, ఫ్రెంచ్ వాడైనా, రష్యా వాడైనా, జర్మన్ వాడైనా, ఆ ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా దేవుడు మనుషులను చేశాడు. మనుషులందరినీ, ప్రపంచములను సృష్టించిన వాడు దేవుడు. సృష్టికర్త అయిన దేవుడు చెడిపోతున్న మానవుని, మరణ మార్గాన వెళ్తున్న మానవుని, పాప మార్గంలో వెళ్తున్న మానవుని, పాపము నుండి, చెడు మార్గము నుండి, అగ్నిగుండ శృంగము, మహాశైలము, బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము.
నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. దానికి ఏదైనా ఒక నిమ్మకాయన్న కొడతాము, ఏదైనా మరి ఆ ఊరికి ఏదైనా తెగులు లాంటివి వచ్చినట్లయితే దానికి ఏదైనా ప్రోక్షణ రక్తము చెల్లిస్తాము. అలాగే మరి సర్వ మానవాళి పాప విమోచన కోసము ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశము ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి ఆ స్థలంలో ఆయన జన్మించి పాప విమోచన కొరకు ఆయన మరణించి మూడవ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచినాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ కలుగుతుంది, ఆత్మ విమోచన కలుగుతారు. కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు, ఎదుగక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనము, అనుదినము అనుక్షణము నీతో నా జీవితం. దేవుని పరిశుభ్రనామకు మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తాము. ప్రత్యేకంగా సామాన్యత పెద్దలందరికీ దేవుని నామ వందనాలు. ఒక అనుదినము అనుక్షణము నీతో నా జీవితం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము. దానిని వెనక రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములకు వచ్చిన వాక్యము బైబిల్ సెలవిస్తా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా Run for जय बोलो यीशु महाराज के हल्ले।
నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు.